అలాంటి నోటి తుప్పర్ల ద్వారా కూడా టీబీ వచ్చేస్తుంది. ఇక ముక్కు, చీమిడి వీటి ద్వారా ఇక చెప్పక్కర్లేదు. వాళ్ళ తిన్నవి, వాళ్ళ తాగినవి ఉన్నా కూడా వచ్చేస్తుంది. అంటే అలాంటి మనుషులతో టీబీ ఉన్న మనుషులతో కలిసి ఉన్నా కూడా వచ్చేస్తుంది. మామూలుగా పిల్లలకైతే ఇది రాకూడదు అని చెప్పి బీసీజీ అనే వ్యాక్సిన్ వేయిస్తాం చిన్నప్పుడే. ఆ విషయం తెలిసిందే. కానీ పెద్దవాళ్ళ పరిస్థితి ఏంటి? పెద్దవాళ్ళు కూడా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారండి ఈ మధ్యకాలంలో. ఉండవలసిన దానికంటే తక్కువ బరువు ఉండటం, మందు తాగే అలవాటు ఎక్కువగా ఉండటం, పొగ తాగటం ఇలాంటివి ఉన్నాయి చూసారా, వీళ్ళు ఎఫెక్ట్ అయిపోతారు. అంటే రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది అన్నట్టు. ఇలాంటి వాళ్ళకు కూడా టీకా వేయాలి అంటే కొత్తగా టీకా వచ్చింది, అది వేయాలి అని గవర్నమెంట్ డిసైడ్ అయిపోయింది. ఇప్పుడైతే కొన్ని రాష్ట్రాల్లో అమలవుతోంది, త్వరలోనే మనకు కూడా వస్తోంది అని చెప్పి గుడ్ న్యూస్ చెప్పారండి. మరి జాతీయ టీకా నియంత్రణ కార్యక్రమం అనేది ఒకటి ఉందండి, వ్యాధి నియంత్రణ కార్యక్రమం. అందులో భాగంగా ఇవన్నీ కూడా వేస్తారు. రీసెంట్గా జరిగిన ఎన్సిడి సర్వేలో కూడా చాలా టీబీ కేసులు బయటపడినాయి.